మాదిగ జాతి పోరులో అమరులైన మీ త్యాగాలు వృధా కాలేవని, జాతి కోసం తమ ప్రాణాలు అర్పించిన వారిని ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు అరెల్లి మల్లేష్ మాదిగ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని న్యూ అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు ఇండ్ల ఎల్లన్న మాదిగ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాదిగ జాతి అమరవీరుల నివాళుల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ నేతృత్వంలో 3 దశాబ్దాలుగా జరిగిన మహోత్తరమైన జాతి హక్కుల ఉద్యమం ఏబిసిడి దండోరా పోరాటంలో తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించారన్నారు. గాంధీ భవన్ తగలబెట్టిన ఘటనలో భగభగ మండే మంటల్లో కాలిపోయి అమరులయ్యారన్నారు. అలాగే వివిధ సందర్భాల్లో ఉద్యమం మిలిటెంట్ పోరాటం చేస్తున్న క్రమంలో వారు కొంతమంది అసువులు బాశారన్నారు. వారి అమరత్వం సాక్షిగా వారు కలలుగన్న ఎస్సీలు ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్నామన్నారు. అలాగే భవిష్యత్తులో రాజ్యాధికార దిశగా మందకృష్ణ మాదిగ నేతృత్వంలో పోరాటం కొనసాగిస్తామన్నారు. భవిష్యత్తులో యావత్ మాదిగ జాతి ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రం న్యూ అంబేద్కర్ భవనంలో ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు గౌరవనీయులు మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని వారికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఎంఆర్పీఎస్ దండోర ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో ఎందరెందరో కార్యకర్తలు, లక్షలాది మంది కార్యకర్తలు, వేలాది మంది త్యాగాలు, అనేక మంది కేసులు, నిర్బంధాలు, జైళ్లు, కుటుంబాలను త్యాగాలు చేసి ఎందరెందరో ఈ జాతి కోసం పనిచేసినటువంటి వాళ్ళందరి త్యాగ ఫలితం ఎంతైతే ఉందో అదేవిధంగా విలువైన ప్రాణాలు అర్పించినటువంటి అమరుల త్యాగాలు ఈ యొక్క ఎంఆర్పీఎస్ దండోర పోరాటం చేసిన వర్గీకరణ ఉద్యమం సాధించిన ఈ ఫలితం వారికి అంకితమని జాతీయ అధినేత మందకృష్ణ మాదిగ గారు ప్రకటించారు. జిల్లా పోలీసుల అమ్ముల పొదులకి నూతన జాగి